లేదు సార్, ఆయన వల్ల పారిపోయిన ఈ సంస్థలు పక్క రాష్ట్రాల వాళ్ళు కొంపదీసి ఉమ్మేస్తారు మన మీద. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో వైసీపీ పార్టీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే చెప్తున్నారో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అది ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా నడుస్తుంది అనుకోవచ్చు అంటారా? చాలా చక్కగా ఎంతో స్పీడ్ గా జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక పక్క డేటా హబ్ సెంటర్ కావచ్చు, మరో పక్క మనం కొత్తగా ఏదైతే క్యారియర్ ఏసీలకు సంబంధించినటువంటి పెద్ద సంస్థ, మరో పక్క ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ మేడ్ ఇన్ ఆంధ్ర అనే ఒక బ్రాండ్ కూడా మనం త్వరలో చూడబోతా ఉన్నాం. చాలా చక్కగా ఏదైతే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉందో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ధోరణి, మరో పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మరో పక్క లోకేష్ బాబు గారి వీళ్ళకి ఎట్లాగా రాష్ట్రం తొందరగా అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పం ఉందో, ఆ విధంగానే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడిదారులు కావచ్చు, మంచి మంచి కంపెనీలు కావచ్చు, చాలా చాలా వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి అని చెప్పేసి చాలా దృఢంగా హుందాగా చెప్పవచ్చు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. అవన్నీ మా వల్లే వచ్చినాయి అని చెప్పి ఇంకా వైసీపీ నాయకులు అంటున్నారు కదా. లేదు సార్, ఆయన వల్ల పారిపోయిన సంస్థలు ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, లూలు కానీ, ఇట్లా చాలా తర్వాత ఏదైతే కియాని కూడా వీళ్ళు మరి పరిగెత్తించాలని చెప్పేసి చూసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో తర్వాత పెట్టుబడిదారులు అధికంగా రావటం మొదలు పెట్టారు. ఏదైతే 19 నుంచి 24 దాకా మరి అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు తిరుగుముఖం పట్టినటువంటి పరిస్థితి, రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితి, రాష్ట్రం విద్యార్థులు కావచ్చు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఆ టైంలో మరి రిలీజ్ చేయనటువంటి దౌర్భాగ్యం. అసలు ఒక రకంగా కాదు, ఆ యొక్క 19 నుంచి 24 దాకా రాష్ట్రాన్ని, రాష్ట్ర భవితను బస్టు పట్టించినటువంటి పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది, వారి యొక్క పార్టీది. అయితే ఈరోజు అన్ని రంగాల్లో ముఖ్యంగా మనం సంక్షేమ విభాగం చూసుకోవచ్చు, మరో పక్క యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇంకొక రాష్ట్ర అభివృద్ధి, అంతేకాకుండా రాష్ట్రంలో మరి మనం రోడ్లు చూడండి, గతంలో గుంతలమయంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ చక్కటి రోడ్లు వేసి అభివృద్ధి అంటే ఇది అని చెప్పేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ ముందు చూపు ఆలోచన కలిగినటువంటి నాయకుడికి ఉండాల్సిన లక్షణం కారణంగా మనం కూడా ఆ విధంగా అన్ని అభివృద్ధి అనేది చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2029లో కూడా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇటు అమరావతి కానీ, అటు పోలవరం కానీ ఈ లోపలే పూర్తయినా ఇంకా ఎవరెస్ట్ శిఖరం లాగా మన రాష్ట్రం కూడా దేశంలోనే మంచి స్థానంలో ఉండబోతుంది అనేది ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే సార్, మీరు ఆంధ్రప్రదేశ్ గురించి అంటున్నారు, తమిళనాడు కూడా మా వల్లే అధికారంలోకి వచ్చిందనే మాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే కనుక వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్న మాట. వీళ్ళు ఎవడు గెలిస్తే వాళ్ళు మా ద్వారానే వచ్చారు, మాకు సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి సంకలు కొట్టుకోవటం అనేది ఇది ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి తీరు. ఎందుకంటే మరి ఆనాడు మరి గత ఎన్నికల్లో ఏదైతే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు వీళ్ళకి మాటలు రాలా. ఈరోజు ఏదో ప్రఖ్యాత సినీ నటుడు కాబట్టి విజయ్ గారికి యువత కావచ్చు, కొత్త ఓటర్లు కావచ్చు పట్టం కట్టారు కాబట్టి ఆయనకి మరి అత్యధిక పెద్ద పార్టీగా అక్కడ అవతరించడం అనేది ఒక మంచి శుభ పరిణామం. అయితే ఇక్కడ ప్రజా తీర్పును అందరం గౌరవించాలి. ప్రజా తీర్పుని వ్యతిరేకించే రాజకీయ పార్టీల్లో వైసీపీ పార్టీ ఉంటుంది, రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మరి వారికి 11 సీట్లే వస్తే మరి ఈవీఎంల ప్రభావం అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి, మరి అక్కడ విజయ్ గారికి అన్ని సీట్లు వచ్చినాయి అంటే మరి అక్కడ ఈవీఎంలు లేవా సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ప్రచారం చేసేటువంటి దుస్థితి పక్క రాష్ట్రాలు కేరళ గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని, చివరికి తెలంగాణలో కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉంటుంది సార్ చరిష్మా? ఇది పెద్ద జోకు. 2026లో అతి పెద్ద జోక్ ఏందయ్యా అంటే, రెండో జోకు మొన్న ఏదైతే మావిగన్ ఉందో అదొకటి అనుకుంటే ఇప్పుడు ఈయన ఫోటో పెట్టుకొని గెలిచారని చెప్పి చెప్పడం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి తనయుడుగా
తెలుగు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తెలుసు అంతే. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడా ఎవరు అనేదే తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఇవాళ పక్క రాష్ట్రాల నాయకులు ఈయన ఫోటో అసలు అది కల్లో కూడా జరగనటువంటి పరిస్థితి. వీళ్ళు అక్కడ ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు వీళ్ళే ఫోటోలు దిగారు. అక్కడ కూడా మరి ఒక సందర్భంలో మరి అక్కడ విజయ్ అనే సినీ నటుడు వాళ్ళ నాయకుడిని పట్టించుకోనటువంటి వీడియోలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇవాళ ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు గమనించాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. మరి వీళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచారు, లేదంటే గనక ఎలా గెలుస్తారు, అది జగన్మోహన్ రెడ్డి చరిష్మా అంటున్నారు కదా. అంతటి చరిష్మా గల్లా రాజకీయ నాయకుడే అయితే ఆయన తానున్న ఇంట్లో అంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆయన పార్టీ మరి 11గా ఎందుకు మిగిలిపోయింది? ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకునే విధంగా ఆయన చరిష్మాని కావచ్చు, ఆయన స్ట్రాటజీని కావచ్చు ఉపయోగించలేకపోయాడు. ఇవాళ సామెత ఒకటి ఉంది, వినేవాడు ఏదో పువ్వు అయితే చెప్పేవాడు ఇదంట. అట్లాగా ఇవాళ కాకపోతే ఒకటండి, మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటలు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు వినే పరిస్థితుల్లో అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఖచ్చితంగా లేరు. ఎందుకంటే బాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి విషయం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అంటే ఒక ఫేక్ అనేది, వాళ్ళ మాటలు అంటే అన్ని అబద్ధాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మరొకసారి మనందరికి గుర్తు రావాలని చెప్పేసి నేను కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరి విజయ్ గెలుపుని వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఎందుకు చూస్తున్నారు అనుకోవద్దంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ? ఎందుకు వచ్చింది సార్ వీళ్ళ ఖాతాలో ఎందుకు వచ్చింది? ఒక పక్క మాజీ మంత్రి రోజక్క గారేమో వెళ్ళి స్టాలిన్ కి ప్రచారం చేస్తారు, వీళ్ళేమో అక్కడ స్టాలిన్ మన లెగ్ ప్రభావంతో పోయాడు అనుకోండి, వీళ్ళేమో ఇక్కడికి వచ్చేసేసి విజయ్ ఏమో మా ఫోటో పెట్టుకుని గెలిచారంటారు. అసలు వీళ్ళు చెప్పే మాటలు ఏదో సినిమాలో ఉంది, జల్సా అనే సినిమాలో బ్రహ్మానందంకి ఒక అలవాటు ఉంటుంది, ఎక్కడ దొంగతనం చేస్తే అక్కడ ఎమ్మటిని దొరికిపోతాడు. అట్లాగా వీళ్ళు కూడా ఎక్కడ ఎక్స్ట్రా డైలాగులు వాడితే అక్కడే వాళ్ళు దొరికిపోతారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ ఒక్కరు మాట్లాడినా అది వాళ్ళ యొక్క పార్టీ నైజం, వాళ్ళ యొక్క సిద్ధాంతం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే లేనిపోని కళ్ళబొల్లు మాటలు చెప్పడం అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, అబద్ధాలు చెప్పడం అనేది ఇంకా పెద్ద గొప్ప విద్య, వాళ్ళకి తెలిసినటువంటి విద్య. అంతేలే కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల విజయ్ గెలిచాడు అని చెప్తే పక్క రాష్ట్రాల వాళ్ళు కొంపదీసి ఉమ్మేస్తారు మన మీద. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి వేరే భాషలు కాబట్టి మన తెలుగు రాదు కాబట్టి మనం బతికిపోయాం. వీళ్ళు చెప్పేటువంటి మాటలు సిగ్గుతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.